హాయ్ అండి అందరికీ. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రైమ్ మెథడ్స్కి సంబంధించినటువంటి నిర్వచనాలు అనేవి ఒకసారి చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ అన్నమాట. చివరి వరకు చూడండి. మీకు ఒక 19 బిట్స్ ఇచ్చాను కదా, వీటిలో కొన్నింటికి కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్ అనేటటువంటిది దాన్ని బట్టి మీరు గెస్ చేసే విధంగా కోడ్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొన్ని ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటివి అనమాట. రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ గురించి కానీ గణిత బోధనోపకరణాల గురించి కానీ ఇవి ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. చివరి వరకు చూడండి. ఒక చిన్న వీడియో అనమాట ఇది మీకు. చూడండి, విద్యా ప్రణాళిక కరికులంకి సంబంధించినటువంటి నిర్వచనాలు అనేవి. విద్యా ప్రణాళిక కళాకారుని ఉపాధ్యాయుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో అంటే పాఠశాల తన సామగ్రి అంటే విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరంటే కన్నింగ్హామ్ వర్డ్ నిర్వచనంలో కళాకారిణి అనేటటువంటి కీవర్డ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు మార్గదర్శి కాగా కరికులం అనేది ఒక మార్గం. విద్యార్థికి నిర్దేశం చేసేది కరికులం అనింది ఎవరంటే విలియం జే బిన్నెట్. అంటే ఉపాధ్యాయుడు మార్గదర్శి కాగా కరికులం అనేది ఒక మార్గం, విద్యార్థికి పదనిర్దేశనం చేసేదే కరికులం అని చెప్పేసి అనింది విలియం జే బిన్నెట్. అయితే ఉపాధ్యాయుడు మార్గదర్శి అనేది ఈయన యొక్క కీవర్డు. విద్యార్థికి పూర్తి అభ్యసన అనుభవం కలిగిన పాఠశాల లోపల వెలుపల మార్గదర్శకమే కరికులం. చూడండి, పాఠశాల లోపల పాఠశాల వెలుపల అనేటటువంటిది ఇక్కడ కీవర్డ్. అభ్యసన అనుభవం అనేది ఇంకొకరికి కూడా వచ్చింది. చూడండి, కిందన వాళ్ళకి ఎడ్వర్డ్ ఏ క్రాగ్ కూడా అభ్యసన అనుభవాలు అనేటటువంటి వర్డ్ ఉంటుంది. అందువలన ఇక్కడ పాఠశాల లోపల వెలుపల అనేది డ్రాపర్ యొక్క నిర్వచనంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. విద్యార్థికి పూర్తి అభ్యసన అనుభవం కలిగిన పాఠశాల లోపల వెలుపల మార్గదర్శకమే కరికులం. ఎడ్వర్డ్ ఏ క్రేగ్ చెప్పినటువంటి నిర్వచనంలో విద్యార్థులు అభ్యసన అనుభవాలు పొందడానికి ఏర్పరిచే మార్గం కరికులం అని చెప్పారు. పాఠశాల విద్యార్థిపై కలిగించే వాతావరణం యొక్క ప్రభావము మరియు వాతావరణంలో విద్యార్థులకు కలిగించే అనుభవమే విద్యా ప్రణాళిక అని అనినది అండర్సన్. వాతావరణం అనే వర్డ్ కనిపించిందంటే అది అండర్సన్ యొక్క నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తరగతి గదిలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో, అనేక ఇతర స్థలాలలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య జరిగే ప్రతిచర్యలే కరికులం. పాఠశాల జీవితం విద్యార్థిని ఒక సమతుల్య మానవునిగా తీర్చిదిద్దుతుంది అని అనినవారు సెకండరీ విద్యా కమిషన్. ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్లో మనకి గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం అనే కీవర్డ్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి కల్పించినటువంటి వ్యాసక్తుల సముదాయమే విద్యా ప్రణాళిక. చూడండి, వ్యాసక్తుల సముదాయం అనే వర్డ్ కనిపించిందంటే అది ఆల్బర్టీ యొక్క నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తుల సముదాయమే విద్యా ప్రణాళిక అనినవారు ఆల్బర్టీ. విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహారమే పాఠ్య ప్రణాళిక అని అనినవారు ఆల్బర్టీ. విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహారమే పాఠ్య ప్రణాళిక అని అనినవారు ఆల్బర్టీ. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అది పాఠ్య ప్రణాళికలో భాగమవుతుంది. పిల్లల యొక్క జ్ఞానాభివృద్ధి అనే వర్డ్ కనిపించిందంటే అక్కడ ఎన్సిఎఫ్ తప్పనిసరిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక. ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆదేశ ప్రధాన సమస్యలను ఆలోచనలను ప్రతిబింబింపజేస్తుంది అని అన్నవారు ఇక్కడ చూడండి. రాజ్యాంగ చట్టం అనేటటువంటి వర్డ్ కనిపిస్తే 10 సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పాఠశాల ఆవరణములో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో. చూడండి, ఇందాక మనకి ఇంతకుముందు వచ్చినటువంటిది తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో అనేటటువంటిది వచ్చింది. గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో అనేటటువంటిది మనకి నిర్వచనం అనేది వచ్చింది. చూడండి, సెకండరీ విద్యా కమిషన్. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి?
పాఠశాల ఆవరణంలో, తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో అనే వర్డ్స్ కనిపిస్తే మనకిది పి శామ్యూల్ అవుతుంది. ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలమైన సత్సంబంధాల అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పారనమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి అభ్యసనలో మార్పు తీసుకొని వచ్చేటటువంటి కృత్యాలు కానీ, విషయాలు కానీ, విద్యార్థి వైఖరిలో, ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చేదే కరికులం అని అనేవారు కార్లటాను వాష్బర్న్. చూడండి, కృత్యాలు కానీ, విషయాలు కానీ అనే వర్డ్ కనిపిస్తే కృత్యాలు, విషయాలు కా వా, కృత్యాలు, విషయాలు కా వా అని గుర్తుపెట్టుకోండి. కార్లటాను వాష్బర్న్. ఈ క్రింది నిత్య జీవితంలో పరిసరాలకు ఒదిగిపోవడం, ఒదిగి ఉండమంటారు ఎవరు? సాయిదిన్. ఒదిగి ఉండాలి. ఒదిగిపోవడం అనే వర్డ్ కనిపించిందంటే కేజీ సాయిదిన్. ఒదిగిపోవడం. తరువాత విశాల పరిసరాలలో తన కృత్యాలను నెరవేర్చేది విద్యా ప్రణాళిక అని వారు కేజీ సాయిదిన్. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే, చూడండి మొత్తం అనే వర్డ్ కనిపించింది అనుకోండి, మొత్తం అనుభవాలే కరికులం అని అన్నారంటే చాలా చిన్నది మన్రో. పాఠశాల ఉపయోగించేటటువంటి మొత్తం అనుభవాలే కరికులం అనేవారు మన్రో. కరికులం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తోచవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క, చూడండి కాలు ఎక్కువగా వచ్చాయి మనకి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనేటటువంటి వర్డ్స్ కనిపించింది కింబెల్. నెక్స్ట్ వన్, విద్యార్థి యొక్క, ఇది ఎక్కువగా ఇంపార్టెంట్ చూసుకోండి, విద్యార్థి యొక్క అవసరాలకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను, ఇందాక మనకు వచ్చింది ఇంతకుముందు వ్యాసక్తులు అనేటటువంటి వర్డ్ వచ్చింది. వ్యాసక్తుల సముదాయమే విద్యా ప్రణాళిక. చూడండి, పురోభివృద్ధిని కల్పించిన వ్యాసక్తుల సముదాయమే, వ్యాసక్తుల అనేది ఇక్కడ మనకి ఆల్బర్ట్ దగ్గర వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకి అవసరాలకు తగినట్లుగా ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించేది కరికులం అని వారు పెస్టాలజీ. నెక్స్ట్ వన్, విద్యార్థికి భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక, చూడండి ఈ రకమైనటువంటివన్నీ వర్డ్స్ కనిపించాయంటే అది క్రో అండ్ క్రో అవుతుంది. విద్యార్థి యొక్క భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల, వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే కరికులం. ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించేటటువంటి కృత్యాల సముదాయమే కరికులం అనేవారు ఎవరంటే స్పియర్స్. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే కరికులం అనేవారు స్పియర్స్. పాఠశాల సమాజానికి లఘు స్వరూపం వంటిది అనేవారు జాన్ డ్యూయి. చాలా ఇంపార్టెంట్ అండి 19వ. ఇప్పుడు కొన్ని చూద్దాం కోడ్స్. కళాకారుడు అని వస్తే కన్నింగ్హామ్. ఉపాధ్యాయుడు మార్గదర్శి అన్నారంటే ఎవరంటే బిన్నెట్ అన్నట్లు. లోపల వెలుపల మార్గదర్శక అనేటటువంటిది ఈఎం డ్రాపర్. అభ్యసన అనుభవాలు ఎడ్వర్డ్ ఏ క్రైగ్. వాతావరణ ప్రభావం అండర్సన్. వాతావరణం వర్డ్ కనిపిస్తే అండర్సన్. పురోభివృద్ధి వ్యాసక్తులు అని కనిపిస్తే ఆల్బర్టి. పరిసరాలలో ఒదిగిపోవాలి సాయిదిన్. కృత్యాలు, విషయాలు అని కనిపిస్తే కార్లటాన్ వాష్బర్న్. పాఠశాల ఉపయోగించే అనుభవము అని కనిపిస్తే మన్రో. మొత్తం అనుభవం అని కనిపిస్తే మన్రో. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, కాకాలు ఎక్కువ వచ్చాయి కింబెల్. అవసరాలు, వ్యాసక్తులు అందించడం పెస్టాలజీ. భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆధ్యాత్మిక అని వర్డ్ కనిపిస్తే మనకి క్రో అండ్ క్రో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తరగతి పరిమాణాన్ని, కాలాన్ని తగ్గించినటువంటి బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అనేవారు ఎలెన్. సమాజానికి దూరంగా శిశువు అభివృద్ధి ఊహించడానికి వీలు కాదు. సాంఘిక చైతన్య స్రవంతిలోనే శిశువు యొక్క అభివృద్ధి సాధ్యం అని అనేవారు జాన్ డ్యూయి. దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలి అని సూచించినది ఎన్పిఈ 1986. మౌలిక పాఠ్య ప్రణాళిక విద్యార్థులకు నిర్దిష్ట అనుభవాల కంటే విస్తృత అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నవారు హెరాల్డ్ స్పియర్. విద్యార్థుల యొక్క భావి అవసరాలకు సహాయపడతాయనే నమ్మకంతో తప్పనిసరిగా నిర్ణయించినటువంటి పాఠ్యాంశాలనే మూల విద్యా ప్రణాళిక అంటారు అన్నవారు ఈబి బెస్లీ. 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండి మిగిలిన 20% పాఠ్య ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పిన వారు ఎన్పిఈ 1986. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని శక్తివంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే విద్య కీలకమైనటువంటి సాధనంగా ఉపకరిస్తుంది అని పేర్కొన్నటువంటి ఆర్థికవేత్త ఎవరంటే అమర్త్య సేన్.
పరిసరాల విజ్ఞానం 1, 2లు వేరువేరుగా బోధించాలని చెప్పింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అయితే, కలిపి బోధించాలని చెప్పింది ఎన్‌సీఎఫ్ 2005. ఇది ప్రస్తుత విధానం అన్నమాట. నెక్స్ట్ మన పాఠ్య పుస్తకానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు చూస్తే, విద్యార్థి మానసిక పరిపక్వతకు తగిన రీతిలో సులభమైన శైలిలో ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలలో క్రమ పద్ధతిలో రాసినటువంటి పుస్తకాన్ని పాఠ్య పుస్తకం అంటారు. అయితే ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ గ్రంథ రచయిత ఎవరు? థామస్ డీల్వర్త్. పుస్తకం నిత్యం మనతో నిశ్శబ్దంగా ఉండే సహచరులు, అందుబాటులో ఉండే తెలివైన సహోదరులు, సహనంతో ఉండే ఉపాధ్యాయుడు వంటిది అని అన్నవారు ఎవరంటే చార్లెస్ విలియం ఇలియట్. పుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆచరణకు తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరం అనినవారు ఎన్సీఈఆర్టీ. పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్నటువంటి ఒక పుస్తకం. ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ కలిగి ఉన్నటువంటి ఒక పుస్తకం అనినవారు చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ. పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుభవంగా ఉండే ప్రాథమిక గ్రంథమే అని అనినవారు ఎవరంటే ప్రామాణిక గ్రంథం అని అన్నవారు లాంగ్. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం అని వర్డ్ కనిపించిందంటే అది వెబ్స్టర్. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్నటువంటి ఒక పుస్తకం అని అనినవారు వెబ్స్టర్. తరగతి గది ఉపయోగం కోసం అని వర్డ్ కనిపిస్తే మనకు అది బేకన్. తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులతో సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించిన సాధనం పాఠ్యపుస్తకం అన్నవారు బేకన్. పాఠ్యపుస్తకం అనేది ఏ రంగానికి చెందినదైనప్పటికీ, ఏ రకానికి చెందినదైనప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగిన పుస్తకం అన్నవారు లాంగ్. పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక పరికరం, ఒక మార్గదర్శి, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం. ఈ వర్డ్స్ కనిపిస్తే హాల్ వెస్టన్ పెట్టాలి. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలుంటాయి. ఈ వర్డ్ కనిపిస్తే మనకి రైబర్న్. కాబట్టి పాఠ్యపుస్తకం కూడా వైవిధ్యభరితమైనటువంటి అంశాలతో ఉండాలని చెప్పిన వారు రైబర్న్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి ప్రాజెక్ట్ పద్ధతి. వీటి నుంచి టెట్లో బిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తుంటాయి. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసే ఒక సమస్యాత్మక కృత్యమే పరికల్పన. సమస్యాత్మక అని కనిపిస్తే స్టీవెన్సన్. భౌతికంగా చేయడం అనే దాన్ని అనుసరించే ప్రయోగాత్మక సమస్య పరిష్కారమే ప్రాజెక్ట్ అన్నవారు బర్టన్. ప్రయోగాత్మక అని కనిపిస్తే బర్టన్, సమస్యాత్మక స్టీవెన్సన్, ప్రయోగాత్మక బర్టన్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునేటటువంటి నిర్మాణాత్మక ప్రయత్నం ప్రాజెక్ట్. నిర్మాణాత్మక అనే వర్డ్ కనిపిస్తే అది లాంగ్ అండ్ థామస్. ప్రాజెక్ట్ అనేది ఒక సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించేటటువంటి ప్రయోజనాత్మక వ్యాసక్తి అని అనినవారు కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అనేది ఒక సహజ వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించే ప్రయోగాత్మక వ్యాసక్తి అని అనినవారు కిల్ ప్యాట్రిక్. అనేక సమస్యలతో కూడినటువంటి ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అని అన్నవారు ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసేటటువంటి కృత్య భాగమే ప్రాజెక్ట్ పార్కర్. చూడండి, కృత్య భాగమే అని కనిపిస్తే పార్కర్, జయప్రదం ఆర్మ్స్ట్రాంగ్, హృదయపూర్వకం అంటే కిల్పాట్రిక్, నిర్మాణాత్మక లాంగ్ అండ్ థామస్, ప్రయోగాత్మక బర్టన్, సమస్యాత్మక స్టీవెన్సన్. గుర్తుపెట్టుకోండి, ఇవి ఒక చిన్న చిన్న కీ పాయింట్స్ అన్నమాట. జయప్రదం ఆర్మ్స్ట్రాంగ్, కృత్య భాగం పార్కర్, దిగుమతి బల్లార్డ్. పాఠశాల వాతావరణంలోనికి దిగుమతి చేసిన నిత్య జీవిత భాగమే ప్రకల్పన అనేవారు బల్లార్డ్. నెక్స్ట్ వన్, గణిత బోధనోపకరణాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాలు. సముద్రమంత గణితానికి అంతు ఎక్కడిది? భాస్కరాచార్య. సంఖ్యలే విశ్వశాసనకర్తలు, పైథాగరస్. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది, ఫ్రాన్సిస్ బేకన్. జ్యామితిని నేర్చడానికి రాజమార్గం లేదు, యూక్లిడ్. సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణితపూరితమే, కాంట్.
భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలోని పరికరమే గణితం. బెర్తలాంట్. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరువలేనిది. నెపోలియన్. జ్యామితి బలీయమైనది, కళతో పోలిస్తే దానికి ఎదురు లేదు. యూరిపిడెస్. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా. ఎస్ఎస్ఏ. ఏకైక ప్రపంచ భాష గణితమే. ఏకైక ప్రపంచ భాష గణితమే అనే నిర్వచనం నథానియల్ వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.